హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని డ్రా చేసి చూద్దాం. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మనం ఫస్ట్ డ్రా చేయాలంటే షీట్కి యూనిట్స్ అయితే ఫస్ట్ ఫిక్స్ చేసి ఉండాలి. నేను ఆల్రెడీ యూనిట్స్ అయితే ఫిక్స్ చేశాను. ఆ యూనిట్స్ కూడా ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ డెసిమల్ 0.00 మిల్లీమీటర్స్లో తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా మీరు ఒక డిజైన్ని డ్రా చేయాలి అంటే దానికి ఎన్నో మెథడ్స్ ఉంటాయి, ఎన్నో వేస్ ఉంటాయి. మీరు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు ఏదైతే తెలుసో ఆ మెథడ్స్ మాత్రం మీరు యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నేను ప్రజెంట్ యూజ్ చేయబోయే మెథడ్స్ని మీరు యూజ్ చేసి డ్రా చేయొచ్చు. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ డిజైన్ మీరు డ్రా చేయాలంటే సో ఫస్ట్ మీరు స్టార్ట్ పాయింట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్టార్ట్ పాయింట్ కిందనే చూస్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కడైనా ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ తీసుకోవడం వల్ల మిగిలిన అంత డిజైన్ కూడా ఈజీగా డ్రా చేసేయచ్చు అనుకుంటున్నాను. సో అయితే ఫస్ట్ దీన్ని డ్రా చేయాలంటే దీని వాల్యూస్ ఏంటి చూడాలి. మనం ఏదైనా ఒక డిజైన్ డ్రా చేస్తున్నాము లేదా స్టార్ట్ చేస్తామంటే దాన్ని మనం ఆరిజిన్ నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే మనకి ప్రతి వాల్యూ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది, ఈజీగా తీసుకోవచ్చు కూడా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 సర్కిల్స్ డైమెన్షన్ చూసినట్లయితే 15 డయామీటర్, 38 డయామీటర్. సో కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసి ఆరిజిన్ లో కాబట్టి 0,0 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి ఆ తర్వాత డయామీటర్ ఇక్కడ క్లిక్ చేసైనా మీరు తీసుకోవచ్చు, డి ఎంటర్ అయినా ఇవ్వచ్చు. నేను క్లిక్ చేశాను, తర్వాత 15 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. సో చూడండి సర్కిల్ అయితే క్రియేట్ అయింది. సో అదే విధంగా ఇక్కడ ఇంకో సర్కిల్ కూడా మనం క్రియేట్ చేయాలి. కాబట్టి మళ్ళీ సర్కిల్ నేను క్లిక్ చేసి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎంత డయామీటర్తో అంటే 38 డయామీటర్, 38 ఎంటర్. సో చూడండి 2 సర్కిల్స్ అయితే క్రియేట్ అయినాయి. అంటే మీరు టూల్స్ని క్లిక్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదా కమాండ్స్ ఇచ్చి అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2 సర్కిల్స్ కూడా క్రియేట్ చేయాలి. ఈ 2 సర్కిల్స్ క్రియేట్ చేయాలంటే కిందనే 2 సర్కిల్స్ సెంటర్ పాయింట్ నుంచి పైకి 85 లెంత్తో ఒక లైన్ అయితే క్రియేట్ చేయాలి. కాబట్టి లైన్ అనేది తీసేసుకొని ఇక్కడ మీరు అయితే ఆర్తో అనేది ఆన్ చేసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి పైకి డైరెక్షన్ చూపిస్తూ 85 అని ఎంటర్ ప్రెస్ చేస్తే లైన్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ పైన 2 సర్కిల్స్ కావాలి. ఈ 2 సర్కిల్స్ కూడా డయామీటర్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ సర్కిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి సెంటర్ డయా అనేది తీసుకోవాలి. ఇక సెంటర్ డయా మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు సి ఎంటర్, డి ఎంటర్ అని ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సెంటర్ పాయింట్ చూపించి డయామీటర్ వాల్యూ ఎంత 27 ఎంటర్, అంతే. సో మళ్ళీ ఇక్కడ 50 డయామీటర్తో ఇంకో సర్కిల్ కావాలి. మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి ఇలా తీసుకున్నాను, డయామీటర్ 50. సో 50 అనేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత ఇక్కడ ఈ షేప్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ షేప్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంటే 3 సర్కిల్స్ అనేటివి ఉన్నాయి మెయిన్గా. దాని మీద మళ్ళీ సర్కిల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈ 3 సర్కిల్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ 3 సర్కిల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ అనేది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోవాలి. సో ఇలా మనం ఎక్స్ డైరెక్షన్లో చూస్తే 80, వై డైరెక్షన్లో 40 ఉంది. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే లైన్ తీసుకొని సెంటర్ పాయింట్ చూపించేసి ఇలాగా 80 ఎంటర్, పైకి 40 ఎంటర్ అయిపోయింది. సో సెంటర్ పాయింట్ అయితే తెలిసింది. సో దీని తర్వాత ఈ 3 సర్కిల్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఈ 3 సర్కిల్స్కి వాల్యూస్ డయామీటర్లోనే ఉన్నాయి కాబట్టి మనం డయామీటర్లోనే తీసుకోవాలి. అంటే ఇక్కడ క్లిక్ చేసి సెంటర్ డయామీటర్ అనే దాన్ని పిక్ చేసుకొని సెంటర్ పాయింట్ డయామీటర్ ఎంత 26 డయామీటర్, 84 డయామీటర్, 60 డయామీటర్. 26 డయామీటర్, 84 డయామీటర్, 60 డయామీటర్. ఎంటర్. సో ఇలాగ 3 సర్కిల్స్ అయితే క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఈ లోపల సర్కిల్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. లోపల సర్కిల్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రెఫరెన్స్ లైన్స్ కంపల్సరీనా అంటే అవసరం లేదు. ఎందుకంటే చూడండి ఎగ్జాక్ట్గా ఈ 2 రిఫరెన్స్లకి సెంటర్ పాయింట్లో ఇది వచ్చింది. అంటే సర్కిల్కి కోఆర్డినేట్ పాయింట్ దగ్గర ఇది ప్లేస్ అయింది. సో అలాగా చూస్ చేసుకుంటే మనం సర్కిల్ కోఆర్డినేట్ పాయింట్లో ఎగ్జాక్ట్గా సర్కిల్ని జనరేట్ చేసేయచ్చు. ఇక్కడ లేదు డౌట్ ఉంది ఇంకా నాకు అనుకుంటే మీరు రెఫరెన్స్ లైన్ అయితే క్రియేట్ చేసుకోండి. జస్ట్ కన్స్ట్రక్షన్ లైన్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. డెలీట్, డెలీట్, డెలీట్. సో కన్స్ట్రక్షన్ లైన్ కమాండ్ ఎక్సెల్ ఎంట్రన్స్ ఇచ్చేసి ఏ డైరెక్షన్లో కావాలి, హారిజాంటల్గా వర్టికల్గా కావాలి. ఇలాగా హారిజాంటల్గా కావాలంటే ఎక్సెల్ ఎంటర్, హెచ్ ఎంటర్. ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు.
సో నెక్స్ట్ ఈ సర్కిల్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ సర్కిల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 8 సర్కిల్స్ 12 డయామీటర్తో ఉన్నాయి. కాబట్టి సర్కిల్ సెంటర్ డయామీటర్ బేస్ పాయింట్ క్లిక్ చేసి 12 డయామీటర్ ఎంటర్. సో చూడండి 12 డయామీటర్తో సర్కిల్ అయితే క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత టోటల్గా 8 హోల్స్ మనం జనరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం అరే అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ అరేలో మనం ఏ టైప్ ఆఫ్ అరే చూస్ చేసుకోవాలంటే పోలార్ అరే చూస్ చేసుకోవాలి. ఇది చూస్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసి బేస్ పాయింట్. టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాయంటే 6 వచ్చినాయి. మనకు కావాల్సింది 8 కాబట్టి 8 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. 8 హోల్స్ వచ్చేసినాయి. దీని తర్వాత టిక్ మార్క్ అనేది అప్లై చేస్తే ఎగ్జాక్ట్గా క్రియేట్ అయింది చూడండి. సో నెక్స్ట్ ఏం కావాలంటే మెయిన్గా ఈ పర్టికులర్ ఆర్క్ అలాగే ఈ పర్టికులర్ ఆర్క్, ఇది ఆర్కా లేకపోతే ఫిల్లెట్టా ఇంకోట అంటే ఈ ముందులోనేది ఫిల్లెట్టే కాబట్టి ఫిల్లెట్తో 42 రేడియస్తో అప్లై చేద్దాం. ఎఫ్ ఎంటర్, రేడియస్ ఎంటర్, 42 ఎంటర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ క్లియర్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది. సో దీని దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అది మనం ఆర్క్ యూస్ చేసినా రాదు, ఫిల్లెట్ యూస్ చేసినా రాదు. కానీ దీన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ షేప్ క్రియేట్ చేయాలంటే సర్కిల్లో టాన్ రేడియస్ అనే దాన్ని చూస్ చేసుకోవాలి. టాన్ రేడియస్ అని చూస్ చేసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఆ తర్వాత కర్సర్ ఇటు సైడ్ నుంచి దీని వాల్యూ అనేది ఇవ్వాలి. దీని వాల్యూ ఎంత ఉంది, 95 ఉంది. 95 నుంచి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి. సో టాన్ రేడియస్తో సర్కిల్ అయితే క్రియేట్ అయింది, నీట్గా షేప్ అయితే జనరేట్ చేసింది. ఇక్కడ మనకు అవసరం లేదంతా రిమూవ్ చేయాలి కాబట్టి ట్రిమ్ అనేది యాక్టివేట్ చేయాలి. టీఆర్ డబుల్ ఎంట్రన్స్ ఇచ్చి ఇలాగా రిమూవ్ చేసేస్తే సరిపోద్ది. క్లియర్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే టాంజెన్సీ లైన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ టాంజెన్సీ లైన్స్తో ఇక్కడికి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టాంజెన్సీ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది కూడా పెద్ద కన్ఫ్యూజన్ చాలా మందికి. ఇది అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏం కాదు, చాలా సింపుల్ థింగ్. మీరు 3 or 4 టైప్స్లో అది క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ టైప్ ఏంటి అంటే స్టేటస్ బార్లో ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ డియాక్టివేట్ చేసేయండి. క్లియర్. ఒక్క టాంజెన్సీ మాత్రమే యాక్టివేట్ చేసి ఓకే చేస్తే ఇప్పుడు టాంజెన్సీ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు లైన్ తీసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, చాలా సింపుల్గా క్రియేట్ అయిపోయింది చూడండి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్ ఇది కూడా. సో ఇలాగా మన టాంజెన్సీ లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇంకా చాలా వేస్లో మనం ఈ పర్టికులర్ టాంజెన్సీ లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. వాటిని ఫర్దర్గా డ్రా చేయబోయే ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్స్ అన్ని కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది, కానీ వీటి ప్లేస్లో మనకి రెఫరెన్స్ లైన్స్ అయితే ఉండాలి. ఎలాగా అంటే సో ఇక్కడ చూడండి, సో ఇలాగ రెఫరెన్స్ లైన్స్ అయితే రావాలి. సో వాటి కోసం ఏం చేద్దాం, సింపుల్గా లైన్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్లో ఇవన్నీ ఆన్ చేసేద్దాం మళ్ళీ. ఓకే, రెఫరెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎస్కేప్, మళ్ళీ సేమ్ టూల్ అనేది యాక్టివేట్ చేసి ఇక్కడికి ఎస్కేప్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కావాలి కాబట్టి లైన్, ఎస్కేప్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లైన్స్ అన్ని కూడా డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే రెఫరెన్స్ లైన్స్ అన్ని కూడా క్రియేట్ అయినాయి, కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉన్నాయి. సో ఇలా కంటిన్యూ లైన్స్గా ఉండకూడదు, డాటెడ్ లైన్స్గా ఉండాలి అంటే లైన్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అదర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ లోడ్ మీద క్లిక్ చేసి ఇవన్నీ లోడ్ చేసేయండి. ఒకటి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ కొడితే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకే అని క్లిక్ చేస్తే అన్నీ లోడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా మీరు పిక్ చేసుకొని, నార్మల్ ఆబ్జెక్ట్స్ పిక్ అవ్వకూడదు, ఓన్లీ రిఫరెన్స్ లైన్సే పిక్ చేసుకోవాలి. ఇలా పిక్ చేసుకొని ఈ లైన్ టైప్లోకి వెళ్ళి మీరు డాటెడ్ లైన్ అని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు చూసినట్లయితే మొత్తం రిఫరెన్స్ లైన్స్ అన్నీ కూడా డాటెడ్ లేక్ వచ్చినాయి, అదేవిధంగా నార్మల్ ప్రొఫైల్స్ అన్నీ కూడా కంటిన్యూ లైన్స్గా ఉన్నాయి. కానీ ఈ రెండింటికి ఒకసారి కంపారిజన్ చేస్తే దీంట్లో డైమెన్షన్స్ ప్లేస్ చేసాం, ఇప్పుడు క్రియేట్ చేసిన దానికి డైమెన్షన్స్ ప్లేస్ చేయలేదు అంతే. సో మిగిలిన డిజైన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ అయిపోయింది. సో ఇది వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.